శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేరు దర్శించిన మహాత్ములు 2 అవధూత శ్రీ చీరాల స్వామి, అవధూత శ్రీ రాకాడి బాబా చరిత్ర. దానిలో మనం అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. క్రితం సత్సంగంలో మనం ముందు మాట చదువుకోవడం జరిగింది. ఈరోజు అధ్యాయం 1 మనం ప్రారంభిస్తున్నాం. అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర అధ్యాయం 1. 1963వ సంవత్సరంలో శ్రీ సాయినాథుని సమాధి వద్ద నాకు సత్పురుషుల దర్శనము, ఆశీర్వచనము లభించాలన్న నా ప్రార్థనా ఫలితమే నాకు చీరాలలో నివసించిన అవధూత స్వామి వారి దర్శనం. ఇది మాస్టర్ గారు చెప్తున్నారనమాట. 1963వ సంవత్సరంలో బాబా అంటే మాస్టర్ గారు బాబాని ప్రార్థించారట. సత్పురుషుల దర్శనము, ఆశీర్వచనము లభించాలని మాస్టర్ గారు ప్రార్థిస్తే దాని ఫలితమే చీరాలలో నివసిస్తున్న అవధూత స్వామి అంటే చీరాల స్వామి వారి దర్శనమట. మాస్టర్ గారు చెప్తున్నారు దీన్ని. 1967 సంవత్సరంలో నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మాస్టర్ గారికి 1967 సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింట. సెలవు పెట్టి జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో ఉన్నాను. అప్పుడు జిల్లెలమూడి అమ్మ దగ్గర ఉన్నారట. ఒకరోజు అమ్మ నేను పడుకున్న గదిలోకి వచ్చి నా మంచం దగ్గర కుర్చీలో కూర్చుని పాలు విరిచి వేత్రాగాక అమ్మ ఏవేవో విషయాలు చెబుతూ అకస్మాత్తుగా నా కేసు చూచి అడిగారు. అప్పుడు జిల్లెలమూడి అమ్మ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగారట, నాన్న నువ్వు ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అని అడిగారట. నాన్న నువ్వు ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అని జిల్లెలమూడి అమ్మ మాస్టర్ గారిని అడిగారట. లేదు అన్నాను. మాస్టర్ గారు లేదని చెప్పారు. తమాషాకు కూడా ఒక్కసారి కాల్చలేదా? పోనీ కాలుద్దామని నీకు ఎప్పుడూ అనిపించలేదా? తిరిగి ప్రశ్నించారు అమ్మ. తమాషాకు కూడా ఒక్కసారి కూడా కాల్చలేదా నువ్వు? పోనీ కాలుద్దామని నీకు ఎప్పుడు అంటే అప్పటికి మాస్టర్ గారికి సిగరెట్ కాల్చడం అనేది లేదనమాట. తిరిగి ప్రశ్నించారు అమ్మ. లేదమ్మా, అయినా నేను ఉద్యోగిని, స్వతంత్రుడిని కదా, కాల్చాలనిపిస్తే కాల్చనా అన్నాను. మాస్టర్ గారు అన్నట్టు లేదు, నేను ఎప్పుడు కాల్చలేదు, నాకు అలవాట్లేదు, నేను ఉద్యోగిని, స్వతంత్రుడిని, కాల్చాలనిపిస్తే నేను కాల్చనా, నాకేమీ కాల్చాలని కానీ అట్లా ఏం లేదు, ఎప్పుడు కాల్చలేదు అని చెప్పారట. ఇంతలో భక్తులతోటి సంభాషణలోకి దిగారు అమ్మ. ఇంతట్లో భక్తులు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళతో సంభాషిస్తున్నట్టు. కొద్ది క్షణాల తర్వాత నాకు ఆ ప్రశ్న ఆమె ఎందుకు అడిగారా అని ఆశ్చర్యం వేసి అడిగారట మాస్టర్. కాసేపు అయిన తర్వాత ఏంటి ప్రశ్న, ఎందుకు అడిగారమ్మా, సిగరెట్ తాగుతావని ఎందుకు అడిగారు అని అడిగారట. ఏమీ లేదులే అని ఆ ప్రసక్తి పక్కకి నెట్టేశారు. ఏమీ లేదనే ప్రసక్తిని పక్కకి నెట్టేశారట జిల్లెలమూడమ్మ. కానీ దాని వెనుక ఏదో ఒక విశేషం ఉంటుందని నా నమ్మకం. కానీ అమ్మ ఏం మాట్లాడినా దాని వెనకాల ఏదో ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది, ఏదో విశేషం ఉంటుందని మాస్టర్ గారి నమ్మకం. అందుకని ఆమెను నిలదీసి మళ్ళీ ప్రశ్నించారట. అసలు ఎందుకు అడిగారమ్మా ప్రశ్న మీరు నన్ను, ఎందుకు అడిగారు అట్లా? అమ్మ 1-2 సార్లు తప్పుకోబోయారు, చెప్పకుండా అమ్మ తప్పుకోబోయారట. చివరకు తప్పక బదులు చెప్పారు. ఇంకా మాస్టర్ గారు పట్టుబడితే వదలరు కదా, అలా అడిగేసరికి ఇంకా తప్పలేదు అమ్మకి. చెప్పారట, ఏమీ లేదు, నువ్వు తాగుతావేమో అని అనిపించింది, ఎందుకో అందుకని అడిగాను అన్నారట. ఏమీ లేదు, నువ్వు ఎందుకో తాగుతావేమో అనిపించింది, అందుకని అలా అడిగాను అని అన్నారట. 30 ఏళ్ళ సిగరెట్ తాగని వాడిని ఇంకేం తాగుతానులేమ్మా అన్నాను. 30 ఏళ్ళ నుంచి నేను సిగరెట్టే తాగలేదు, అట్లాంటి వాడిని ఇప్పుడు ఇంక ఈ వయసులో ఇంకేం తాగుతాను సిగరెట్ అని అన్నారట మాస్టర్ గారు. అమ్మ మొగంలో పంతం వ్యక్తమైంది. మొగం చూస్తే కొంచెం పంతంగా అనిపించింటే జిల్లెలమూడి అమ్మ మొహంలో. ఆమె నా మాటను పెట్టదలుచుకోలేదు. మాస్టర్ గారు అన్న మాటను ఆవిడ విడిచిపెట్టదలుచుకోలేట. తప్పనిసరి అయితే నువ్వే తాగుతావు అన్నారు. తప్పనిసరి అయితే నువ్వే తాగుతావు సిగరెట్ అన్నారట. అన్నం నీళ్లు తప్పనిసరి అవుతాయి, అలవాటు కనుక కాఫీ తప్పనిసరి, సిగరెట్ తాగడం ఎలా తప్పనిసరి అవుతుందిలేమ్మా అన్నాను. ఇప్పుడు మనకు కూడా మామూలుగా అనిపిస్తుంది కదా, అన్నము నీళ్ళు అవి తప్పనిసరి, అవి ఉండాలి, ఎప్పుడు తప్పదు. కనుక కాఫీ కూడా తప్పనిసరి, అలవాటు కాబట్టి కాఫీ తాగుతాము. సిగరెట్ తాగడం ఎలా తప్పనిసరి అవుతుందిలేమ్మా, మాస్టర్ గారికి అలవాటు కూడా లేదు, అది మనకు తప్పనిసరి కూడా కాదు కదా, అందువల్ల సిగరెట్ తాగడం ఎలా తప్పనిసరి అవుతుందిలేమ్మా అన్నారట మాస్టర్ గారు.
అసలు తప్పనిసరి అంటే అదేనోయ్, తప్పించుకుందామన్నా తప్పనిదే తప్పనిసరి అంటే అన్నారు నొక్కి చెప్తూ. అమ్మ అన్నారట, అసలు తప్పనిసరి అంటే అదేనోయ్, తప్పించుకుందామన్నా తప్పనిదే తప్పనిసరి అంటే. నువ్వు తప్పించుకుందామన్నా సరే తప్పుకోలేము దాన్నే తప్పనిసరి అంటారు అని నొక్కి చెప్పారట అమ్మ. చెబుతూ నాకు ఆమె మాటలేమీ అర్థం కాలేదు. కానీ అమ్మ ఎందుకు అట్లా అంటున్నారో ఏమిటో మాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. అయోమయంగా తోచి ఆ మాట వదిలేశాను, కానీ ఆ మాట ఎంతవరకు నిజమవుతుందో చూడాలనుకున్నాను. సరే, అయోమయంగా తోచేట అమ్మ మాటలు, ఆ మాట వదిలేశారట మాస్టర్ గారు. కానీ ఆ మాట ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అసలు అమ్మ అట్లా అన్నారు కదా, ఏమన్నారు, నీకు తప్పనిసరి పరిస్థితి వస్తుంది సిగరెట్ కాల్చడం అనేది అని చెప్పారట. ఇంకా దాంతో ఎట్లా నిజమవుతుందో అసలు చూద్దాం, నాకు అలవాటే లేదు కదా సిగరెట్, అలాంటిది నేను ఎట్లా కాలుస్తానో చూద్దాం, ఎలా నాకు అవుతుందో చూద్దాంలే అనుకున్నారట. జ్వరం తగ్గి 23వ రోజున పథ్యం పెట్టాక జ్వరం మళ్ళీ తిరగబెట్టింది. టైఫాయిడ్ జ్వరం కదా మాస్టర్ గారికి. జ్వరం తగ్గి 23వ రోజున పథ్యం పెట్టారట. అది పెట్టిన తర్వాత జ్వరం మళ్ళీ తిరగబెట్టంట, మళ్ళీ వచ్చేసింట జ్వరం. 2-3 రోజులు అందరూ కంగారు పడ్డారు. 2-3 రోజుల వరకు ఇదేంటి మళ్ళీ తిరగబెట్టింది ఫీవర్ అని చెప్పి అందరూ కంగారు పడ్డారట. 5వ రోజున అమ్మ నాతో, నీవు చీరాల వెళ్ళి శ్రీధర్రావు ఆసుపత్రిలో చేరు నాన్న, ఆయన బాగా చూచుకుంటారు, నీవు నా దగ్గరే ఉండాలని, తగ్గే సమయానికి అదే తగ్గుతుందని ధైర్యం ఉండవచ్చు, కానీ తక్కిన వాళ్ళందరికీ ఆందోళన కదా, అమ్మగారికి ఎక్కడ నిష్ఠూరం వస్తుందోనని కూడా వీళ్ళ భయం, నువ్వు వెళ్ళక తప్పదు అన్నారు. సరే, అప్పుడు అన్నారట అమ్మ 5వ రోజున, అమ్మ నువ్వు చీరాల వెళ్ళి శ్రీధర్రావు ఆసుపత్రిలో చేరు, ఆయన బాగా చూసుకుంటారు, నీవు నా దగ్గరే ఉండాలని, తగ్గేటప్పుడు తగ్గుతుందని నువ్వు అనుకోవచ్చు. అంటే అమ్మ సన్నిధి ఎవరికైనా స్వస్థత చేకూరుస్తుంది కదా, అలానే నువ్వు అనుకోవచ్చు, ఆ ధైర్యం నీకు ఉండవచ్చు. కానీ తక్కిన వాళ్ళందరికీ ఆందోళన, నీ తగ్గకపోతే తక్కిన వాళ్ళకి ఆందోళనగా ఉంటుంది, అమ్మగారికి ఎక్కడ నిష్ఠూరం వస్తుందోనని కూడా వీళ్ళ భయం. ఇదేంటి అమ్మ దగ్గర ఇంతకాలం నుంచి ఉంటున్నా, ఇన్ని రోజులు ఉన్న ఆయనకి జ్వరం తగ్గలేదే అని అమ్మగారికి శక్తి లేదా, అట్లా నిష్ఠూరం వస్తుంది అని చెప్పి భయపడతారు వీళ్ళందరూ. నీవు వెళ్ళక తప్పదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు అని చెప్పారట. అంటే నీకు అనిపించవచ్చు అమ్మ తగ్గిస్తారు, అప్పుడు తగ్గించేటప్పుడు తగ్గిస్తారులే అని అనిపించవచ్చు, కానీ కాదు. అంటే మాస్టర్ గారు దాన్ని తగ్గించుకోవడం అట్లాంటివి చెయ్యరు కదా, అది ఆ మహాత్ములతో ఒక రకంగా ఉంటుంది, మనలో ఉండదు వాళ్ళది. అది అందుకని నీవు వెళ్ళక తప్పదు అన్నారట. అమ్మ మాట ప్రకారం నేను చీరాల ఆసుపత్రిలో చేరాను. అమ్మ చెప్పారు కాబట్టే మాస్టర్ గారు వెళ్ళి చీరాల హాస్పిటల్లో చేరారట. డాక్టర్ శ్రీధర్రావు నన్ను ఎంతో ఆదరంగా చూశారు. ఆ శ్రీధర్రావు గారు అని చెప్పారు కదా, ఆయన చాలా ఆదరంగా చూశారట మాస్టర్ గారిని. నీకేం భయం లేదు, నీకు నిద్ర వచ్చేదాకా నాతో కబుర్లు చెప్పు, నీకు జ్వరం తగ్గేలా చూసుకునే బాధ్యత నాకు వదిలేయి అన్నారు ఆయన. నీకు ఏం భయం లేదు, ఇక్కడ హాయిగా ఉండొచ్చు, మీకు నిద్ర వచ్చే వరకు నాతో కబుర్లు చెప్పచ్చు, మీకు జ్వరం తగ్గేలా చూసుకునే బాధ్యత నాదే, నాకు వదిలేయండి అన్నారు ఆయన. రోజు రాత్రి 11 గంటల దాకా ఆయనతో సత్కాలక్షేపం చేసేవాడిని. పగలంతా మాతృశ్రీ ఆంగ్ల సంచికలకు వ్యాసరచనార్థం బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలు చదవడం, వ్యాసాలు రాయడం, ప్రెస్ నుండి వచ్చే ప్రూఫ్లు దిద్దుకోవడం, సాటి రోగులతోనూ నన్ను చూడవచ్చిన మిత్రులతోనూ మహాత్ముల గురించి చెబుతుండడం, పగలంతా ఇది నా కాలక్షేపం. మాస్టర్ గారు ఏదో జ్వరం వచ్చింది కదా అని ఆయన ఏమి రెస్ట్ తీసుకోలేదు. అంతటి జ్వరంలో కూడా ఆయన పగలంతా మాతృశ్రీ ఆంగ్ల సంచికలకు వ్యాసరచనార్థం బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలు చదవడం. మాతృశ్రీ అంటే జిల్లెలమూడి అమ్మ, వాటికి రాసేవారు మాస్టర్ గారు వ్యాసాలు, అవన్నీ చదవడం, వ్యాసాలు రాయడం, ప్రెస్ నుంచి వచ్చే ప్రూఫ్లు దిద్దుకోవడం, సాటి రోగులతోనూ నన్ను చూడవచ్చిన మిత్రులతోనూ మహాత్ముల గురించి చెబుతుండడం, పగలంతా ఇది నా కాలక్షేపం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మాస్టర్ గారితో పాటు అక్కడ ఉంటారుగా చుట్టుపక్కల పేషెంట్లు, వాళ్ళందరికీ కూడా మహాత్ముల గురించి ఇవే చెబుతూ ఉండేవారట. ఇలా ఉండడంతో నాకు అక్కడ ఆసుపత్రిలో పేషెంట్ని అనిపించేది కాదు, అసలు ఒక పేషెంట్ అని కూడా అనిపించేది కాదు మాస్టర్ గారికి. అట్లా అంటే హాయిగా జరిగిపోయింది అంతా. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఒక మిత్రులు, చీరాల వాస్తవ్యులు అన్నారు, నీకు మహాత్ములంటే ఇంత ఆసక్తి ఉందని నాకు తెలియదు. ఈ ఊళ్ళో ఒక స్వామి ఉన్నారు, ఆయన చాలా గొప్పవాడని కొందరు అంటారు. ఆయనను నువ్వు చూచి నీ అభిప్రాయం చెప్పు, ముందుగా నేనేమి చెప్పను అన్నారట. ఒక ఆయన వచ్చారట.
వచ్చి అన్నారట, ఒకరోజు ఒక మిత్రులు చీరాల వాస్తవ్యులట, ఆయన చీరాల్లో ఉండే ఆయన, నీకు మహాత్ములు అంటే ఇంత ఆసక్తి ఉంది కదా, ఆ విషయం నాకు అసలు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఈ ఊళ్ళో ఒక స్వామి ఉన్నారు, ఆయన చాలా గొప్పవాడు అని అందరూ అంటూ ఉంటారు. ఆయనని నువ్వు చూసి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు, ఆయన గొప్పవాడు అవునా కదా, అందరూ అంటూ ఉంటారు ఆయన చాలా గొప్పవారని, మహాత్ముడని అనుకుంటూ ఉంటారు. అసలు చెప్పు నీ అభిప్రాయం అంటారు. ముందుగా నేనేం చెప్పను, ముందేం చెప్పను, నేను చూసి చెప్పు అని చెప్పారట. ఆయనకు గడ్డము జడలు ఉంటాయి, ఆయనకు గడ్డం ఉంటుంటే ఆ జుట్టు అంతా జడలు కట్టేసి ఉంటాయట. బోధకాలు ఆయనకి మాసిక గుడ్డలతో చాలా యావగింపుగా ఉంటారు, మాసిపోయి ఉంటాయి గుడ్లన్నీ. నేను స్నానం అవి చేయరు కదండి, చాలా యావగింపుగా ఉంటారు, ఎవరిని ఏమీ అనరు, అసలు ఆయన ఎవరిని ఏమనరు. ఆయన పేరు ఊరు ఎవ్వరికీ తెలియదు. 25-30 సంవత్సరాల నుంచి చీరాల్లో తిరుగుతున్నారు ఆయన. అప్పటికే 25-30 సంవత్సరాల నుంచి చీరాల వీధిలో తిరుగుతున్నారటండి. తెల్లగాంధీ బొమ్మ దగ్గర స్కూలు పక్క వీధిలోనూ ఎక్కువగా తిరుగుతుంటారు. ఎక్కడ తిరుగుతారో కూడా చెప్పారు. ఆ గుర్తులు చెబితే మీకు ఎవరైనా ఆయన ఆచుకు చెప్తారు అని. మీరు ఆయన గుర్తులన్నీ ఇక్కడ స్వామి ఉండేవారు, ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు కదా, ఎలా ఉంటారు కదా, అలా చెప్తే ఎవరైనా చెప్తారు మీకు ఆచుకి అని చెప్పారట. నాకు ఆయనను చూచేదాకా నిద్ర పట్టేటట్లేదు. ఎక్కడ మాస్టర్ గారు ఉన్న మహాత్ములు ఎక్కడైనా ఉన్నారని తెలిస్తే వెళ్ళిపోవాల్సిందే మాస్టర్ గారికి, అలా అనమాట. అందుకని ఇంకా తెలియడంతో ఇంకా మాస్టర్ గారికి నిద్ర పట్టేలాగా అనిపించలేదు. ఇంక వెళ్ళి చూడాల్సిందే, వీళ్ళు ఎవరో ఉన్నారు గొప్ప ఆయన అని చెప్తున్నారు, అసలు ఆయన ఎవరో వెళ్ళి చూడాల్సిందే అనుకున్నారట. మర్నాడే నన్ను చూడడానికి ఆసుపత్రికి రోజూ వస్తున్న సోదరులు శ్రీ మారుతి రామారావు గారితో వారి గురించి చెప్పాను. ఆసుపత్రికి రోజు మాస్టర్ గారిని చూడడానికని మారుతి రామారావు గారు అని ఒక ఆయన వస్తున్నారట, వారి గురించి ఇలా ఎవరో ఫలానా ఆయన ఉన్నారట కదా అని చెప్పారట. కానివ్వండి, జ్వరం పూర్తిగా తగ్గనివ్వండి, తగ్గాక చూద్దురు కానీ అన్నారు. అవునా సర్లే చూద్దురు కానీ, పూర్తిగా జ్వరం తగ్గనివ్వండి, ఇప్పుడు జ్వరంతో ఏం చూస్తారు, అప్పుడు చూద్దురు కానీ అన్నారు. అట్లా కాదు, ఆయనను వెంటనే చూడాలి, నేను మాస్టర్ గారు ఇంకా వెంటనే చూడాల్సిందే. ఎవరైనా గొప్పవాళ్ళు మహాత్ములని తెలిసిందంటే వెంటనే వెళ్ళిపోవాలి మాస్టర్ గారికి, ఆయనను వెంటనే చూడాలి. దానివల్ల ఏమీ నాకు జ్వరం ఎక్కువ కాదు, దానివల్ల నాకేం జ్వరం ఎక్కువ అవ్వదు, తగ్గినా తగ్గవచ్చు కూడాను. అలాంటి నిజంగా ఆయన గొప్ప ఆయన అయితే నాకు తగ్గినా తగ్గుతుంది జ్వరం దర్శించుకుంటే అని అన్నట్టు మాస్టర్ గారు అని మరింత పట్టుదలగా మాట్లాడాను. కారణం ఆయన దర్శనం నాకు ప్రసాదించడానికే శ్రీ సాయి నాకు ఆ జ్వరాన్ని, అమ్మ ఆజ్ఞను, మిత్రుల సూచనను ఇచ్చి ఉండవచ్చని తోచింది. మాస్టర్ గారికి ఇదంతా అనిపించింట, ఆయన దర్శనం కోసమే ఇదంతా జరిగింది. అంటే ఆయన జ్వరం రావడం కానీ, అమ్మేమో చీరాల హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం కానీ, మిత్రులు ఎవరో కనిపించి ఇలా ఫలానా ఆయన ఉన్నారని చెప్పడం కానీ, ఇదంతా ఆయన దర్శనాన్ని బాబా నాకు ప్రసాదించడం కోసమే ఇదంతా జరిపించారు అని అనిపించట మాస్టర్ గారికి. మరుసటి రోజు డాక్టర్ గారు ఆసుపత్రికి వచ్చి వెళ్ళాక మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీ మారుతీరావు గారు రిక్షా తెప్పించి నన్ను తెల్లగాంధీ బొమ్మ వద్దనున్న కృష్ణమూర్తి గారి హోటల్కు తీసుకెళ్లారు. సరే, మరుసటి రోజు డాక్టర్ గారు వచ్చి వెళ్ళారట. మధ్యాహ్నం 2 అయిందిట. అప్పుడు ఆ మారుతీరావు గారు ఉన్నారు కదా, ఆయన రిక్షా తెప్పించి మాస్టర్ గారిని తెల్లగాంధీ బొమ్మ వద్దనున్న కృష్ణమూర్తి గారి హోటల్కి తీసుకెళ్లారట. ఆ హోటల్ ఒక పెంకుటిల్లు. అరుగుల మీదకు వాలిన పెంకుల పంచెలో గోడను ఆనుకుని కూర్చున్న ఒక వికృత రూపాన్ని చూపించి శ్రీ మారుతి గారు వీరి గురించే మీరు అడిగింది అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన తీసుకెళ్లారట. ఒక పెంకుల పంచె ఉంది, ఆ అరుగు మీద గోడ కానుకొని ఒక వికృత రూపాన్ని చూశారట. మాస్టర్ గారు చెప్తున్నారు, వికృత రూపం చూపించి శ్రీ మారుతి గారు వీరి గురించే మీరు అడిగింది అన్నారట, వీరి గురించే మీరు అడిగారు అని చెప్పారట. నేను ఆశ్చర్యపోయాను, మాస్టర్ గారు ఆశ్చర్యపోయారట. ఆయన పిచ్చివాడై ఉండవచ్చు, కానీ స్వామి అయి ఉండరు అనుకున్నాను. ఆయన చూడగానే పిచ్చివాడు అయి ఉండొచ్చు, ఈయన ఎవరో స్వామి అయి ఉండరు. మనకు కూడా అవధూతలు ఎవరినైనా అసలు మనకే ఇది, ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు అవధూతలైనా సరే మనకి తెలియకపోతే వాళ్ళ అవధూతలని పిచ్చివాళ్ళు అనుకుంటాం మనం వారిని. అందుకని ఆయన పిచ్చివాడే ఉండవచ్చు, కానీ స్వామి అయి ఉండరు అనుకున్నాను. ఆధ్యాత్మిక సంపన్నుల ముఖంలో ఉండే దివ్య తేజస్సు ఆయనలో ఏమాత్రం లేదు. బాగా ఆధ్యాత్మికంగా సాధన చేసిన వాళ్ళకి ఒక తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సు ఆయన ముఖంలో లేదు అంటున్నారు. శరీరం గుడ్డలు బాగా దుమ్ము కొట్టిపోయి ఉన్నాయి.
శరీరం కానీ ఆయన బట్టలు కానీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయట మొత్తం. ఎడమకాలు పిక్క దగ్గర నుంచి పాదమంతా విపరీతమైన బోధకాలు. ఈ కాలు పిక్క నుంచి పాదం వరకు పెద్ద బోధకాలట ఆయనకి, విపరీతమైన బోధకాలు. జుట్టు జడలు కట్టి పాయలు పాయలుగా వేలాడుతోంది జుట్టు అంతా. ఆయన దువ్వుకోవడమును అవన్నీ ఉండవు కదా, జళ్ళ కట్టేసిందట బాగా. జల్ల కట్టేసి అది పాయలు పాయల కింద వేలాడుతుంట. అప్పుడే టిఫిన్ తిన్న చిహ్నంగా గడ్డం నిండా మూతి నిండా చేతి మీద ఇడ్లీ పలుకులు పచ్చడి అంటుకొని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇడ్లీ తిన్నట్టున్నారు. ఆయనకి గడ్డం నిండా పెద్ద గడ్డం ఉంటుంది ఆయనకి. ఆ గడ్డం నిండాను ఆయన మూతి నిండా చేతికి ఇడ్లీ పలుకులు ఉన్నాయట, పచ్చడే ఉన్నాయట. వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుంది. వయసు ఆయనకి 55 సంవత్సరాలు ఉండొచ్చు. కొంచెం స్థూలకాయుడు, కాస్త స్థూలంగా కాస్త లావుగానే ఉన్నారట. మనసులో ఏ ఆలోచనలు లేనివాడిలా కళ్ళు ఆర్పుతూ ప్రపంచంలో ఏ వస్తువు ముఖము పరిచయం లేని వ్యక్తిలా నిర్వికారంగా రోడ్డు మీదకు చూస్తున్నారు. అసలు ఆయనకి ఏది దీంతోనూ సంబంధం లేనట్టుగా ఆయన ఉన్నారట. ఆయన అలా రోడ్డు మీదకు చూస్తున్నారట నిర్వికారంగా. తన 2 చేతి వేళ్లను ముడిచి ఒక చేతి వేళ్ల మధ్య కణుపులతో మరొక చేతి వేళ్ల మధ్య కణుపులను తరచూ నొక్కుతూ పళ్ళు గట్టిగా బిగిస్తున్నారు. చేతి వేళ్లను నొక్కుంటున్నారట, కణుపులతోటి నొక్కుంటూ పళ్ళు గట్టిగా బిగిస్తున్నారట ఆయన. నేను కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాను. కాసేపు ఆయన్నే పరిశీలిస్తూ చూస్తూ మాస్టర్ గారు నిలబడిపోయారట. ఆయన వికృతంగా నోరు తెరిచి ఆవలించారు. ఆయన పెద్దగా నోరు తెరిచేసి ఆవలించారట. అది చాలా వికృతంగా తెరిచారట నోరు. ఇతరులు అసహ్యంగా చూస్తారన్న స్పృహ ఆయనకు ఉన్నట్లు లేదు. మనం అలా ఎవరైనా ఉంటే పెద్దగా ఆవలించడాలు అలాంటివి చేయం కదా, అలాంటి స్పృహ ఆయనకి లేదట. నోరు తెరవడానికి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు తెరిచి ఆవలించిన నోట్లో కొన్ని పండ్లు ఊడి కొన్ని మొదళ్ళు కదులుతూ ఉన్న దశలో వంకరబోయి కనిపించాయి. ఇంకా ఆయన ఎంతైతే నోరు తెరవబడుతుందో అంతవరకు తెరిచి ఆవలించారట. లోపల పళ్ళన్నీ కనబడ్డాయట. అవి ఎలా ఉన్నాయట? కొన్ని పండ్లు ఊడిపోయాట, కొన్ని మొదళ్ళు కదులుతున్న దశలో వంకరబోయి కనిపించట. కొన్ని వంకర పళ్ళు ఉన్నాయట, ఇంకా అవి కదిలే దశలో ఉన్నట్టుగా ఉన్నాయట. కొన్ని పళ్ళు ఊడిపోయాట. ఒక క్షణం నమస్కరిద్దామనే తలంపు వచ్చినా ఆయన అసలు మహాత్ములు కారేమోనని, పిచ్చివారేమోనని, ఆయనకు మొక్కుతుంటే అందరూ చూసి ఏమనుకుంటారోనని వెనక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అంతే కదండి, మనకు ఎవరో తెలియని ఆయన్ని చూసామనుకోండి, ఆయన అవధూత అవునో కాదో మనకు తెలియదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో పిచ్చివాడా అవధూత? ఒకవేళ పిచ్చివాడైతే నేను దండం పెడితే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అని అనిపిస్తుంది కదా. ఇదంతా మాస్టర్ గారు రాస్తుంది ఏంటంటే, మహాత్ములందరూ వారికి ఆపాదించుకొని చెప్తూ ఉంటారు మన భావాలు ఎట్లా ఉంటాయి అనేదాన్ని ఆపాదించుకుంటారనమాట. ఇక్కడ కూడా అంతే. ఆయన అసలు మహాత్ములు కారేమోనని, పిచ్చివారేమోనని, ఆయన మొక్కుతుంటే అందరూ చూసి ఏమనుకుంటారో అనేసి వెనకాల ఆలోచన వచ్చింట. వెంటనే ఆయన మొట్టమొదటిసారిగా ఒక్క చూపు నాపై విసిరి నన్ను తన నిర్లక్ష్య సాగరంలో ముంచివేశారు. ఒక్కసారిట చూశారట ఆయన. చూసి మళ్ళీ నిర్లక్ష్యంగా వదిలేశారు. అప్పుడు నాకు నేను ఆయన దృష్టికి రాలేదా, లేక నేనేం చేస్తానో గమనించి తరువాత నా పట్ల తమ వైఖరిని నిర్ణయించుకో చూస్తున్నారా అన్న ఆలోచన వచ్చింది. అసలు ఈయనేంటి, నేను ఆయన దృష్టిలో పడలేదు. అక్కడ ఉంచుని ఉన్నారు మాస్టర్ గారు. నేను ఆయన దృష్టిలో పడలేదా, లేకపోతే నేను ఏం చేస్తానో గమనించి తర్వాత ఆయన వైఖరి ఏంటో నిర్ణయించుకుంటారా నా గురించి అని ఆలోచన వచ్చింట. అయితే నాకు ఆ క్షణంలో ఒక్క సంగతి మెరుపు మెరిసినట్టు అవగతమైంది. మాస్టర్ గారికి ఒక్కసారి ఒక ఆలోచన వచ్చింట, మెరుపు మెరిసినట్టు. అదేమిటంటే, ఆయన రూపంలో చూపులో ఏమీ విశిష్టత లేకపోయినప్పటికీ ఆయన పట్ల నా మొదటి అభిప్రాయం సడలింది. చూడండి, మాస్టర్ గారికి ఏమైంది? అవగతం అవుతుందట, మెరుపు మెరిసినట్టు. అదేమిటంటే ఆలోచన కాదండి, మాస్టర్ గారికి అవగతం అవుతుంది. అయితే నాకు ఆ క్షణంలో మెరుపు మెరిసినట్టు అవగతమైంది. అదేంటంటే, ఆయన రూపంలో చూపులో ఏమీ విశిష్టత లేకపోయినప్పటికీ, ఆయన రూపంలో కానీ చూపులో కానీ ఏం గొప్పతనం లేదు, అప్పటికీ ఆయన పట్ల నా మొదటి అభిప్రాయం సడలింది. మొదటున్న ఆయన గురించి అనుకున్న అభిప్రాయం అనేది సడలింట. ఎందుకు అంటే, ముందు పిచ్చివాడు అనుకున్నారు కదా, ఆ అభిప్రాయం సడలిపోయింది. ఆయన సన్నిధిలో నా మానసిక స్థితి మారింది. ఆ తర్వాత 10-15 నిమిషాల సేపు నేనెవరోనన్న విషయం, నాకు జ్వరం ఉన్న సంగతి, పక్కన మిత్రుడున్నాడన్న సంగతి పూర్తిగా మరిపొచ్చింది. మాస్టర్ గారికి ఏమైందిట, అక్కడ మానసిక స్థితి మారిపోయింట.
అంటే అక్కడ ఉన్నవన్నీ ఆయనకేమీ మరుపు వచ్చేసేట. అంటే ఆయనకు జ్వరం ఉందని కానీ అలా ఆయనకేం గుర్తులేదు అవన్నీ. అసలు ఆయన ఎవరో అని కూడా కొన్ని నిమిషాల సేపు మాస్టర్ గారు మర్చిపోయారట. పక్కన మిత్రులు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయారట మాస్టర్ గారు. నా బాహ్య దృష్టి వికార రూపం పైన నిలిచినా అది ఎప్పుడో నిర్లిప్తంగా అయిపోయింది. ఆ వికార రూపంగా ఉన్న దాని మీద నా దృష్టి అంతా నిలిచినా సరే అది నిర్లిప్తంగా అయిపోయింది అని చెప్తున్నారు. మనస్సు ఏ రూపు ధరించకుండా అలా ఖాళీగా ప్రశాంతంగా నిర్మలంగా ఉండిపోయింది. మనసు చాలా ప్రశాంతం అయిపోయిందిటండి. మహాత్ముల సన్నిధిలో అట్లా ఉంటుంది. ప్రత్యేకంగా అవధూతల దగ్గర మనసు ప్రశాంతం అయిపోతుంది అన్నమాట. అలాగే ఏ రూపు ధరించకుండా ఖాళీగా ప్రశాంతంగా నిర్మలంగా ఉండిపోయింది. ఆ ముందు వికృత రూపం ఇది అది అనుకున్నారు కదా, అట్లా ఏమీ లేదు. ఆయన చూస్తుంటే ప్రశాంతం అయిపోయింట మనసు అంతా. ఖాళీగా ఉందట మనసు. అంటే ఏ ఆలోచనలు లేవన్నమాట. ప్రశాంతత తప్ప ఇంకేమీ లేదట. తిరిగి ఆసుపత్రికి నేను వెళ్ళాలన్న గుర్తుకు రావడంతో నా జ్వరం సంగతి నాకు గుర్తొచ్చింది. కాసేపు అయ్యేసరికి మాస్టర్ గారికి అమ్మో హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తొచ్చింట. టైం గడిచిపోతుంది. మాస్టర్ గారికి హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తొచ్చి ఆ గుర్తు రాగానే జ్వరం సంగతి గుర్తొచ్చింట మాస్టర్ గారికి. చివరకు ఎలాగో సాహసించి నమస్కారం స్వామి అన్నాను. సరే మరి వచ్చిన పని అవ్వాలి కదా. మాస్టర్ గారు అట్లాగా సాహసించి నమస్కారం స్వామి అన్నారట. ఆయన పలకలేట. ఆయన ఏం ఆయన గొడవలు ఆయన ఉన్నారు, పలకలేదు. అసలు వినిపించుకున్నట్లే లేదు, అసలు వినిపించుకున్నట్టు కూడా లేట ఆయన. మళ్ళీ అదే మాట అన్నాను, మళ్ళీ మౌనమే. మళ్ళీ మాస్టర్ గారు నమస్కారం స్వామి అన్నారట. మళ్ళీ మౌనమే. ఆయన ఏం మాట్లాడలేదు. చివరికి ఎలాగైనా సరే నేను తిరిగి ఆసుపత్రికి వెళ్ళేలోగా ఒక్కసారైనా ఆయన దృష్టిని ఆకర్షించి ఆయన నా కేసు చూసే విధానాన్ని బట్టి ఏదైనా ఒక్క మాటైనా ఆయన మాట్లాడితే ఆ మాట తీరును బట్టి వారికి నాపై గల వైఖరిని గమనించాలనే సంకల్పంతో ఆయన పాదాలు తాకి నమస్కరించాను. వెళ్ళేలోపు ఎలాగైనా సరే నా పైన ఆయన వైఖరి ఏంటో చూడాలి అని చెప్పేసి ఆ సంకల్పంతో ఆయన మాస్టర్ గారు ఏం చేశారంటే చీరాల స్వామివారి పాదాలు తాకి నమస్కరించారట. ఆయన ఏమీ పట్టనట్లు అవి తమ పాదాలే కావన్నట్టు కూర్చున్నారు. అసలు ఆయన ఏం దండం పెట్టినా సరే ఆయన ఏమీ పట్టనట్టు కూర్చున్నారట. అసలు ఆయన పాదాలే అది కానట్టు కూర్చున్నారట. నేను అలాగే ఇంకొంచెం సేపు నిలుచుని వెళ్ళొస్తాను స్వామి నమస్కారం అన్నాను. మాస్టర్ గారు కాసేపు నుంచున్నారట. నుంచుని వెళ్ళొస్తాను స్వామి నమస్కారం అన్నారట. అందుకు ఆయన సరేనన్నట్లు తల ఊపి ప్రతి నమస్కారంగా చేతులు కలిపారు. సరే అన్నట్టు ఆయన తల ఊపారట. మళ్ళీ ప్రతి నమస్కారం చేశారట. మాస్టర్ గారికి నమస్కారం పెట్టారట. మేము తిరిగి ఆసుపత్రికి బయలుదేరాం. సరే వీళ్ళు తిరిగి హాస్పిటల్ బయలుదేరారు. వారిని గురించి మీరేమంటారు త్రోవలో అడిగారు మారుతి. ఆయన తీసుకొచ్చారు కదా స్నేహితుడు. ఆయన అన్నారట అసలు ఆయన గురించి మీరేమంటారు అని అడిగారట. మహాత్ములు అయి ఉండవచ్చు, ఆయన సన్నిధి చిత్తశాంతిని కలిగిస్తోంది. మహాత్ములు అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సన్నిధి చిత్తశాంతిని కలిగిస్తుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది అన్నారట. శ్రీ రమణ మహర్షి ఒకసారి చెప్పారు, మహాత్ముల సన్నిధి చిత్తశాంతిని కలిగించినట్లయితే అదే వారి జ్ఞానసిద్ధికి నిదర్శనమని. అయినా వారితో మనం గడిపిన కాలం స్వల్పం, మరొకసారి దర్శిస్తే కానీ సరిగ్గా తెలియదు అన్నాను. రమణ మహర్షి చెప్పారు, మహాత్ముల సన్నిధి చిత్తశాంతిని కలిగిస్తే అది వారి జ్ఞానస్థితికి, ఎంత వాళ్ళ జ్ఞానం సంపన్నులైతే వాళ్ళు అంత చక్కగా మనకి ప్రశాంతత ఉంటుందన్నమాట. అదే నిదర్శనం మనకి వాళ్ళ మహాత్ములు అనడానికి అని చెప్పారట. అయినా వారితో మనం గడిపింది కొంచెం టైమే కాబట్టి మరొక్కసారి నేను దర్శించుకుంటే కానీ నేను అది కరెక్ట్ అన్నది నేను చెప్పను అన్నారట మాస్టర్ గారు. 2-3 రోజుల తర్వాత స్వామిని మళ్ళీ అక్కడే దర్శించాను. ఇంకా మాస్టర్ గారు వదలరు కదా. 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామిని అక్కడే దర్శించారట. అంతకు ముందులాగానే నేను ఎంతసేపు అక్కడ కూర్చున్నా నమస్కరించినా పాదాలు త్రాకినా నా వైపు కన్నెత్తైనా చూడకుండా కూర్చున్నారు ఆయన. అంతకు ముందులాగానే వచ్చినప్పుడు ఎట్లా చేశారో అలాగే మాస్టర్ గారు అక్కడ కూర్చున్నారట, నమస్కరించారట, పాదాలు తాకారట. అయినా సరే ఆయన కన్నెత్తి కూడా చూడలేట మాస్టర్ గారిని. అరగంట దాటినా ఆయన వైఖరిలో మార్పు లేదు. అరగంట సేపు కూర్చున్నారట మాస్టర్ గారు. అయినా సరే ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు.
ఈ విధమైన ఆయన వైఖరి వల్ల నేను ఆయన కృపకు అర్హుణ్ణి కాదేమోనని, నాలో నాకు తెలియకుండా ఉన్న లోపాలు ఏమైనా అందుకు కారణాలేమోనని, అందువల్ల ఆయన కృప లభించే భాగ్యం నాకు లేదేమోనని, అందువల్ల ఆయనను దర్శించవలసిన అవసరం లేదేమోనని నా మనసులో దృఢపరుచుకోవచ్చు వచ్చింది. మాస్టర్ గారు కనిపించింట అరగంట అయింది. అసలు ఆయన కూడా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. నేను అసలు ఆయన కృపకి అర్హుణ్ణి కాదేమో, నాకు అర్హత లేదేమో ఆయన కృపకి, నాలో నాకు తెలియకుండా ఉన్న లోపాలు ఏమైనా అందుకు కారణమేమో, నాలో ఏమైనా నాకు తెలియకుండా లోపాలు ఉన్నాయేమో, అందుకే కారణమేమో ఆయన కృపకి అర్హుణ్ణి కాలేకపోతున్నాను. అందువల్ల ఆయన కృప లభించే భాగ్యం నాకు లేదు, అందువల్ల ఆయనను ఇక దర్శించవలసిన అవసరం లేదేమో అని చెప్పి మాస్టర్ గారికి అనిపిస్తుంది అనమాట. అలాంటి భావనలతోనే మరికొన్ని నిమిషాలు గడిచాయి. అలానే ఆలోచించుకుంటున్నారు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఇక లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంకా లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారట మాస్టర్ గారు. ఇంతలో నా మనసులో ఒక భావం మెరుపులా మెరిసింది. ఇంతట్లో మాస్టర్ గారికి ఒక భావం వచ్చిందట. నా ఇష్టదైవమైన శ్రీ షిరిడి సాయినాథుడు తనకు ఇతర మహాత్ములకి భేదమే లేదని, తానే సకల సాధు స్వరూపుడునని చెప్పడమే కాక తమ భక్తులకు నిదర్శనపూర్వకంగా నిరూపించారు కూడాను. అప్పుడు మాస్టర్ గారికి మెరుపులాగా ఒక ఆలోచన మాత్రం వచ్చిందట. అప్పుడు ఏం చెప్తున్నారు, ఇంకా బాబాకి ఇతర మహాత్ములకి భేదమే లేదు కదా, ఆయనే సకల సాధు స్వరూపుడు అని చెప్పారు కదా, నిదర్శనాలు కూడా ఇచ్చారు కదా, అటువంటప్పుడు వీరి రూపంలో మాత్రం ఆయన ఎందుకు ఉండరు? ఈయన మహాత్ములైతే ఈయన రూపంలో కూడా ఆయన ఉండాలి కదా మరి. కనుక ఈయనే మహాత్ముడైతే నేను 100 సార్లు సాయినామం స్మరించేలోగా ఆయన తన కృపకు చిహ్నంగా నాకు ప్రసాదం ఏమైనా నేను అడగకనే ఇవ్వాలి. అది మాస్టర్ గారు ఒక పరీక్ష పెట్టుకున్నారు. ఏమనంటే ఈయన కనుక మహాత్ముడైతే నేను 100 సార్లు సాయినామం స్మరించే లోపలే ఆయన కృపకు చిహ్నంగా నాకు ప్రసాదం నేను అడగకుండా ఇవ్వాలి. నేను 100 సార్లు బాబానామం స్మరించేలోపు నేను అడగకుండానే ఆయన నాకు ప్రసాదం ఇవ్వాలి. అలా జరిగినట్లయితే నేను మళ్ళీ వీరిని దర్శించవచ్చు. ఒకవేళ ఆయన నాకు ప్రసాదం ఇస్తే నేను మళ్ళీ ఆయన దర్శిస్తాను, లేకపోతే నేను వీరి దగ్గరకు రానవసరం లేదు, లేకపోతే నేను రాను. ఇలా అనుకుని మనసులో సాయిని ఆరంభించాను. అలా అనుకుని బాబాని స్మరిస్తున్నారట మాస్టర్ గారు. నేను సుమారు 30 సార్లు సాయినామం స్మరించానో లేదో అప్పటి వరకు గోడకు అనుకుని కూర్చున్న స్వామి అర్ధపద్మాసనంలో నిటారుగా కూర్చుంటూ నాపై దృష్టి కేంద్రీకరించి తన జేబులోంచి ఒక చార్మినార్ సిగరెట్టు అగ్గిపెట్టె తీసిన చేతికిచ్చి, సిగరెట్టు కాల్చుకో స్వామి అన్నారు. అది ఇందాక మనం చదువుకున్నది ఇప్పుడు వచ్చింది, జిల్లెలమూడమ్మ చెప్పింది. చూడండి, సుమారు 30 సార్లు సాయినామం స్మరించారట. అప్పుడు స్మరించానో లేదో అప్పటి వరకు గోడకాను కూర్చున్నారట స్వామి. అర్ధపద్మాసనంలో నిటారుగా కూర్చుంటూ మాస్టర్ గారికేసి దృష్టి కేంద్రీకరించారట. ఆయన జేబులోంచి ఒక చార్మినార్ సిగరెట్ అగ్గిపెట్టే తీసి మాస్టర్ గారి చేతికిచ్చి, సిగరెట్ కాల్చుకో స్వామి అన్నారట. యాంత్రికంగా చెయ్యి చాపనే కానీ నాకు అలవాటు లేదు అని చెప్పాలనిపించింది. ఆయన అలా అనగానే ఆయన యాంత్రికంగా మాస్టర్ ఆయన ఇస్తుంటే ఎవరన్నా చేయి చెప్తాం కదా, అట్లాగే చేయి చెప్పారట మాస్టర్ గారు. చేయి చెప్పి నాకు అలవాటు లేదు అని చెప్పాలనిపించిందట. వెంటనే నా మనస్సు మేల్కొని ఆయన కృపకు చిహ్నంగా ప్రసాదం కోరింది నీవే, ప్రసాదం ఇస్తుంటే కాదనడం ఏమిటి అని హెచ్చరించింది. ఆయన మనసులో ఒక హెచ్చరిక వచ్చింది. అదేంటంటే ఆయన కృపకు చిహ్నంగా ప్రసాదం కోరాను కదా నేనే ఇమ్మనమని, ఆయన ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం ఇస్తుంటే మరి ఎందుకు ఆలోచిస్తున్నాను? మాస్టర్ గారు కదా కోరుకున్నారు ప్రసాదం ఇవ్వమని, ఆయన వెంటనే ప్రసాదం ఇస్తున్నారు, ఏంటి మరి ఇంకా అనుకున్నారట. వెంటనే సిగరెట్ వెలిగించి దమ్ము పీల్చాను. మరి ఇంకా సిగరెట్ వెలిగించాను. మరి ప్రసాదం కదండి, వారు ప్రసాదంగా ఏమి ఇచ్చినా తీసుకోవాలి మహాత్ములది. సరే సిగరెట్ వెలిగించి ఒక దమ్ము పీల్చారట. అదే మొదటిసారి కావడంతో పొరబోయింది. అదే మొదటిసారి కదా మాస్టర్ గారికి పొరబోయిందిట, అంటే కాఫ్ వస్తుంది కదా, అట్లా అయిందిట. ఎట్లాగో ఆ సిగరెట్ పూర్తి చేశాను. అలాగో అలా కష్టపడి మాస్టర్ గారు ఒక సిగరెట్ కాల్చారట. అది పూర్తయ్యేలోగా స్వామి నాకు మరో సిగరెట్ ఇస్తూ కాల్చు అన్నారు. మళ్ళీ అది పూర్తవుతుంటేనే మళ్ళీ ఇంకో సిగరెట్ ఇచ్చారట, కాల్చమన్నారట. దాన్ని వెలిగిస్తుండగా జీవితంలో మొదటిసారి సిగరెట్ తాగుతున్నాను కదా అన్న ఆలోచన కలగడంతో, ఒకసారి నీవు తప్పకుండా సిగరెట్ కాలుస్తావు నా నాన్న అమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. తప్పనిసరి అంటే ఏమిటో అర్థమైంది. అది ఇప్పుడు అనమాట జీవితంలో మొదటిసారి సిగరెట్ తాగుతున్నాను కదా
అన్న ఆలోచన వచ్చింది మాస్టర్ గారికి. నా లైఫ్లోనే మొదటిసారి కాలుస్తున్నాను సిగరెట్ ఇది అనేసి ఆలోచన వచ్చింది. అది కలగడంతో మాస్టర్ గారికి గుర్తొచ్చింది. నువ్వు తప్పకుండా సిగరెట్ కాలుస్తావు నాన్న అన్న జిల్లెలమూడి అమ్మ మాటలు గుర్తొచ్చాయట, జ్ఞప్తికి వచ్చాయి. తప్పనిసరి అంటే ఏమిటో అర్థమైంది. అప్పుడు అర్థమైందట. తప్పనిసరి అయితే తాగుతావులే అన్నారు కదా అమ్మ, ఆ తప్పనిసరి ఏమిటో ఇప్పుడు అర్థమైందట. ఇప్పుడు తప్పదు కదండి, మహాత్ములు ప్రసాదంగా ఇచ్చారు, తీసుకోవాలి. అదేమిటి సిగరెట్. తప్పనిసరి అయితే తాగుతావులే అన్నారు కదా, ఇది తప్పనిసరి, అది మహాత్ముల ప్రసాదం, కాదనడానికి లేదు. అలవాటు లేకపోయినా సరే సిగరెట్ తాగాలి. అది అప్పుడు మా మాస్టర్ గారు తప్పనిసరి అంటే ఏమిటో ఆ సిచ్యువేషన్ అర్థమైందనమాట. ఇంతలో హోటల్లోంచి సర్వర్ బయటకు వచ్చి ఏమి కావాలి స్వామి అని అడిగాడు. ఇంతట్లో హోటల్లోంచి సర్వర్ బయటకు వచ్చాట. ఏం కావాలని అడిగాడు. స్వామి నన్ను చూపిస్తూ అయ్యకు ఇడ్లీ చట్నీ కారపొడి తినిపించయ్యా అన్నారు. ఈ అయ్యకు ఇడ్లీ చట్నీ కారపొడి తినిపించు అని చెప్పారట, పట్టరమ్మని అన్నారట ఆయన చీరాల స్వామి. వెంటనే సర్వర్ ఇడ్లీ తెచ్చి స్వామి చేతికిచ్చాడు. వెంటనే స్వామి చేతికిచ్చాట ఇడ్లీ పట్టుకొచ్చి ఆ సర్వరు. స్వామి తదేకంగా వాటికేసి చూసి వాటిని నాకు ఇచ్చి తినయ్యా అన్నారు. అవి ఇచ్చట మాస్టర్ గారికి ఆ ఇడ్లీ ఇచ్చి తినయ్యా అన్నారట. నాకు జ్వరం కదా, నేను వాటిని ఎలా తినడమా అన్న ఆలోచన నాకు కలుగగానే నేను ఇచ్చినది స్వామి రూపంలో ఉన్న సాయి అన్న విశ్వాసానికి ఇది అసలైన పరీక్ష అని తోచింది. అప్పుడు అనిపించింట, అమ్మో మాస్టర్ గారికి వాటిని ఎలా తినాలి, ఇంత జ్వరంతో ఉన్నాను అని ఆలోచన వచ్చింట. కానీ స్వామి రూపంలో ఉన్న బాబానే ఇస్తున్నారు, ఇది నా విశ్వాసానికి పరీక్ష అని అనిపించింట మాస్టర్ గారు. టిఫిన్ ప్లేటు అందుకున్నానే కానీ శనగ పచ్చడి కారపొడి తినడానికి ధైర్యం చాలలేదు. టిఫిన్ ప్లేట్ తీసుకున్నారు కానీ చట్నీ, అంత జ్వరం టైఫాయిడ్ ఆయనకు వచ్చింది, మళ్ళీ తిరగబెట్టింది. ఇంకా తగ్గలేదు జ్వరం మాస్టర్ గారికి. తెలుసు కదా టైఫాయిడ్ ఎంతలా ఉంటుందో, అసలు నోరు ఎట్లాగా ఉంటుంది, తినగలరా? అలాగే శనగ పచ్చడి కారపొడి తినడానికి మాస్టర్ గారు ధైర్యం చాలలేదు. నేతితో తడిపిన ఇడ్లీ మాత్రం తిన్నాను. నేతితో ఉందిట ఇడ్లీ, అది తిన్నారట. స్వామి ప్లేటుకేసి చూసి చట్నీ కారపొడి తినయ్యా అన్నట్టు. ఆయన ఒకసారి ప్లేట్ కేసి చూసారట స్వామి. చట్నీ కారపొడి కూడా తిను అన్నారట. గత్యంతరం లేక చట్నీ ముద్దలో కారపొడి పొందుపరిచి గుటుక్కుని మింగాను. అన్నాక ఇంకేం చేస్తారు, ఆ చట్నీ కారపొడి అంతా పెట్టేసుకుని గుటుక్కుని మింగేశారట. తరువాత ఆయన నా చేత దోశ ఉప్మా తినిపించారు. అక్కడతో వదలలేదు, దోశ ఉప్మా కూడా తినిపించారు. ఆయనేమో టైఫాయిడ్ జ్వరము, తిరగబెట్టిన జ్వరము, దాంతో ఇడ్లీ దోశ ఉప్మా పచ్చడి పొడి అన్నీ తినిపించేశారు. ఆ తర్వాత కాఫీ, మరి కొంచెం సేపు ఆగి పాలు తాగించారు. కాసేపు అయ్యాక కాఫీ తాగించారట. మళ్ళీ కాసేపు అయ్యాక పాలు తాగించారట. అసలే ప్రేగులు మాడి ఉన్నాయేమో, చాలా భారం అనిపించింది. ఇన్నాళ్ళు తిండి జ్వరంతో సరిగ్గా లేదు కదండి, పేగులు మాడిపోయి ఉన్నాయి మాస్టర్ గారికి. అంత ఫుడ్ తీసుకునేసరికి చాలా భారంగా అనిపించుంట మాస్టర్ గారి కడుపులో. అప్పుడు మనసులో స్వామిని స్మరించి మీరిస్తే నే కాదనలేను, అలాగని ఇంకా తినను లేను, మీరిస్తే నేను కాదనలేను, అలాగని నాకు తినే కెపాసిటీ ఇప్పుడు లేదు, నా పొట్ట అట్లా ఉంది నా పరిస్థితి, ఇక నేను తినలేను, దయచేసి నాకు ఇంకేం పెట్టవద్దు అని మనసులో బాబాయ్ దయచేసి నాకు ఇంకేం వద్దు అనేసి లోపల ప్రార్థించుకున్నారట. ఆ తర్వాత ఆయన నా చేత ఏమీ తినిపించలేదు. మాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నారు అట్లా, ఇంకా ఆయన ఏమీ తినిపించలేట మాస్టర్ గారి చేత. కానీ స్వామి తమ జేబులోంచి సిగరెట్ పెట్టెలు తీసి సుమారు 15 సిగరెట్ల దాకా నా చేత కాల్పించారు. సుమారు 15 సిగరెట్ల తర్వాత కాల్పించారట ఆయన. అప్పుడు సమయం 3:30 గంటలు అవుతుంది. 4 గంటలకు డాక్టర్ గారు హాస్పిటల్కి వస్తారు. అప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతుంది, 4ంటికి డాక్టర్ గారు హాస్పిటల్కి వస్తారట. ఆ సమయానికి నేను ఆసుపత్రికి చేరపోతే నాకు కాంపౌండర్ చంద్రానికి చివాట్లు తప్పవు. ఆ టైంకి వెళ్ళకపోతే హాస్పిటల్లో లేకపోతే మరి డాక్టర్తో ఏం చెప్పి రాలేదు కదా, జ్వరంతో వెళ్తానంటే ఊరుకుంటారా, అందుకని చెప్పకుండా వచ్చారనమాట, డాక్టర్కి ఏం చెప్పకుండా. కానీ ఆ సమయానికి నేను హాస్పిటల్లో లేకపోతే నాకు మాస్టర్ గారికిను ఆ కాంపౌండర్ చంద్రానికి పంపినందుకు చివాట్లు తప్పవు. స్వామి వద్ద నేనే సెలవు తీసుకోవాలో ఆయన పొమ్మంటే నేను పోవాలో నాకు తెలియదు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకోవాలా, లేకపోతే అంటే చెప్పి నేను వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళాలా, లేక ఆయన వెళ్ళమంటేనే నేను వెళ్ళాలా, మాస్టర్ గారు తెలియలేదు. స్వామి వెంటనే నా కేసు చూసి ఇక వెళ్ళి రావయ్యా అన్నారు. ఇంక వెళ్ళరా అన్నారట. రిక్షాలో కూర్చున్నప్పటి నుంచి నా జ్వరం గురించిన ఆలోచన మెదిరి ఇప్పుడు నేనేం చేయాలన్న ప్రశ్న వచ్చింది.
ఓ నాయన జ్వరంతో ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయను. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పి నాకు జ్వరం హెచ్చకుండా మందు అడగాల, అవన్నీ తినేశారు కదండి. జ్వరం పెరగకుండా నేను ఇప్పుడు డాక్టర్ గారికి నిజం చెప్పేసి మందు అడగనా డాక్టర్ గారిని, లేక ఊరుకోవాలా, లేకపోతే ఏం చెప్పకుండా కామ్గా ఊరుకోనా అన్న సందేహం కలిగింది. ఇప్పుడు మళ్ళీ జ్వరం పెరుగుతుంది, ఏంటయ్యా ఏం తిన్నావు నువ్వు అని అడుగుతారు. ఎందుకు పెరిగిందంటారు, చెప్పాలి నిజం, లేకపోతే నిజం చెప్పేసేయాలి ఆయనకి, చెప్పకూడదా, ఏం చెప్పకుండా ఊరుకోనా అన్న సందేహం కలిగింది. జరిగిన విషయం చెప్తే నన్ను తప్పకుండా తిడతాడు ఆయన, జరిగిన విషయం చెప్తే తిట్టిపోస్తాడు ఏ డాక్టర్ అయినా సరే కదా. చెప్పకపోతే ఒకవేళ నాకు జ్వరం ఎక్కువైతే నా పరిస్థితి ఎందుకు విషమించిందో తెలియక తికమక పడతారు. ఒకవేళ నేను చెప్పకపోతే జ్వరం ఎక్కువైతే అప్పుడు ఎందుకు ఇది వచ్చిందో తెలియదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఆ డాక్టర్లు తికమక పడతారు కదా ఎందుకు వచ్చిందో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటుండగా మనసులో ఒక ఆలోచన మెరిసింది మాస్టర్ గారికి. అప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింటారు, రాత్రికి నాకు జ్వరం ఎక్కువైనట్లయితే డాక్టర్ గారికి జరిగిందంతా చెప్పేయాలని, లేకుంటే ఊరుకోవాలని నిర్ణయించుకున్నాను. మాస్టర్ గారు ఏమనుకున్నారట, రాత్రికి కనుక జ్వరం ఎక్కువైతే కనుక డాక్టర్ గారికి నిజం చెప్పేద్దాం, లేకుంటే ఊరుకుందాం. జ్వరం పెరగలేదనుకోండి ఇంక ఊరుకుందాం, ఏం చెప్పద్దు అసలు జరిగింది. ఒకవేళ జ్వరం ఎక్కువైతే మాత్రం చెప్పేద్దాం మాస్టర్ గారికి, ఇట్లా వెళ్ళాను స్వామి దగ్గరికి, ఆయన్ని తినిపించేశారు, తినేసాను, జ్వరం హెచ్చిపోయిందని నిజం చెప్పేద్దాం అనేసి మాస్టర్ గారు అనుకున్నారట. ఆ తర్వాత జ్వరం వచ్చిందా రాలేదా ఏంటి అనేది మనం మళ్ళీ సత్సంగంలో చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.